హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మనం పెట్టుకున్న 75 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు అయితే 20th డే అనమాట. ఈ వీడియో నిన్ననే పోస్ట్ చేయాల్సింది, కాకపోతే మా బాబు కొంచెం హెల్త్ బాగాలేక నేను బిజీగా ఉన్నాను కాబట్టి నిన్న పోస్ట్ చేయలేకపోయాను. ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియోస్ మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. సో నేనైతే వాకింగ్కి వెళ్ళాను పొద్దున్నే, అంటే నైట్ అంతా సరిగ్గా నిద్ర లేక తర్వాత కొంచెం లేట్గా లేచి వాకింగ్కి వెళ్ళాను అనమాట. ఈరోజు వర్కౌట్స్ ఏమీ చేయలేదు. కొంచెం ఎండబడిపోయింది, అంటే బాగా తెల్లవారిపోయింది. ఆ ఎండలోనే వెళ్ళాను. సరేలే కొంచెం సన్లైట్ కూడా తగిలినట్టు ఉంటుందని చెప్పి చాలా దూరం నడిచాను. ఈ రోజు నేను ఎంత దూరం నడిచాను అన్నది వీడియోలో చూడండి, నేను చూపిస్తాను. అసలు నాకే భలే అనిపించింది. మామూలుగా నడవలేదు అసలు. ఈరోజు మొత్తానికి నా స్టెప్ కౌంట్ చూసారంటే షాక్ అవుతారు మీరు కూడా. అస్సలు వర్కౌట్ చేయడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి టైమే సరిపోవట్లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళకి వాకింగ్ బెస్ట్ ఆప్షన్ అండి. ఎంతో కొంత టైం తీసేసుకొని అవుట్డోర్, అంటే బయటకు వెళ్ళి వాకింగ్ చేయలేకపోయినా సరే ఇంట్లోనైనా వాకింగ్ చేయండి. అంటే ఏమీ చేయకుండా ఫిజికల్ యాక్టివిటీ ఉండడం కంటే వాకింగ్ చేయడం చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్కి. మనం డైట్ మీదే ఉంటే వెయిట్ లాస్ అనేది అంత ఈజీ కాదు. సో యాక్టివిటీ కూడా ఉండాలి. మేమైతే ఈరోజు చేపలు తీసుకున్నాము. చేపలు వచ్చేసి ఒకటి మాత్రం చనిపోయింది, ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే చనిపోయింది. మిగతావన్నీ ఇంకా వాటర్ వేసి ఉంచామన్నమాట. మాకు ఇట్లా అంటే మార్కెట్లో బయటకు వెళ్ళి కొనుక్కుంటే మనకి ఆల్రెడీ డెడ్ అయిపోయినవే దొరుకుతాయి కదా. కోర్స్ మనం వండుకునేటప్పుడు చంపే వండుకుంటాం, కాకపోతే కొంచెం ఫ్రెష్గా అంటే బతుకున్నవి మాకు అప్పుడే ఇక్కడ పడుతూ ఉంటారు దగ్గరలో, చెరువు దగ్గర. సో ఏర్ ఉంటుంది కదా, ఆ ఏట్లో ఉంటుంది అనమాట. వాళ్ళు పడుతూ ఉంటే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము. అన్నీ లైవ్గా ఉన్నాయి, అంటే బతుకున్నాయి. ఒకటి మాత్రం చనిపోయింది. మా వాడైతే ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు మా బాబు వీటిని చూసి. కాకపోతే కొంచెం వాటిని శాడిజం అంటారు, వాళ్ళు ఆడుకోవడంటే ఆట వస్తువులాగా చూసి ఆడుకుంటారు కానీ దాని గురించి తెలియదు కదా. సో ఎక్కువ ఇబ్బంది పెడుతుంటే ఇంకా సరే వద్దు నాన్న వదిలేసేయి అని చెప్పి ఇంకా ఆపేసాం. సో వీటిని అయితే మధ్యాహ్నానికి కర్రీ చేసేసాము. పొద్దునకైతే మాత్రం నేను ఇడ్లీస్, చాలా చిన్న ఇడ్లీస్, చిన్నవంటే చాలా థిన్గా, చాలా చిన్న సైజ్ వచ్చాయి ఇవి. సో ఇడ్లీస్ 3 తీసుకున్నాను. కాబట్టి నేను హెల్తీఫై మీ యాప్లో నేను క్యాలరీ కౌంట్ చేసేటప్పుడు 1.5 ఇడ్లీ అన్నట్టే కౌంట్ చేశాను. ఇవి చాలా చిన్నగా వచ్చాయి. సో ఈ ఇడ్లీస్ 3 ఇంకా చికెన్ కర్రీ ఎక్కువ తీసుకున్నాను. ఎక్కువ అంటే ఒక 100 గ్రామ్స్ అట్లా ఉంటుంది చికెన్ అంటే అందులో. ఇది బ్రేక్ఫాస్ట్కి. ఈరోజు వచ్చేసి నేను డీటాక్స్ డ్రింక్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు, చెప్పాను కదా లేట్ అయ్యింది లేయడం అని చెప్పేసి. కాబట్టి ఇంకా డైరెక్ట్గా టిఫినే తీసుకుంటున్నాను. నేను 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి నా బ్రేక్ఫాస్ట్ టైం, అంటే పొద్దున టిఫిన్ టైం వచ్చేసి 10 గంటలకు స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మధ్యలో నేను స్నాక్స్ ఏమీ తీసుకోలేదు. డైరెక్ట్గా ఇందాక చూపించాను కదా, ఆ చేపలను ఇట్లా పాపం చంపేసి ఫ్రై చేసేసాము ఇంకా. సో టేస్ట్ భలే ఉన్నింది. ఇది అంటే పెద్ద చేపలేం కాదు, చూసారు కదా, చిన్న సైజే కొంచెము. సో లంచ్కి అనమాట ఇది తీసుకుంది నేను. లంచ్లో వచ్చేసి నేను ఒక ఫిష్ ఫ్రై, ఈ ఫ్రై వచ్చేసి డీప్ ఫ్రై ఏం చేయమంటే ఫుల్గా ఆయిల్ ఏమేయము. మామూలుగా దోశ ప్యాన్ ఉంటుంది కదా, దాని మీద కొంచెం ఒక 4 టీ స్పూన్లు 3 స్పూన్లు ఆయిల్ వేసేసి దాని మీద ఈ చేపని ఫ్రై చేసేయడమే అనమాట. సో చికెన్ కొంచెం, ఇంకా చేప, వైట్ రైస్, అది లంచ్కి తీసేసుకున్నాను. నైట్ డిన్నర్ నాకు హెవీగా అస్సలు తినాలని లేదు. నైట్ అంటే నాది 6 o'clockకి, సాయంత్రం 6 గంటలకే నా డిన్నర్ అయిపోతుంది కదా. సో నాకు హెవీగా ఏం తినాలనిపించలేదు, ఎందుకంటే తెల్లవారి మధ్యాహ్నం చికెన్ తీసుకోవడం వల్ల మళ్ళీ ఏమో తెలియదు. అందుకని ఇంకా జస్ట్ చిన్న కప్పు కాఫీ తీసుకున్నాను. ఇంకా పక్కింటి వాళ్ళు ఏదో వాళ్ళ ఇంట్లో పూజ అంటే కేసరి కొంచెం పెడితే అది కొంచెం తీసుకున్నాను అంతే. ఇంకా తర్వాత ఫుల్ వాకింగ్ చేశాను. నా బొట్లు చూసి భయపడకండి, అది వాళ్ళు మామూలుగా బంధువులు గృహప్రవేశం ఏదో ఉంటే మా బంధువులు ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు అలా పెట్టారనమాట. సో అది అట్లే ఉంది. ఇంకా తుడపడం ఇష్టం లేక అలా ఉంచేసాను నేను. ఇంకా వాకింగ్ నేను ఎంత చేశానంటే ఫుల్ నడిచాను. ఎంతసేపు అంటే ఇంకా నాకే ఎందుకు వచ్చిందో తెలియదు ఆ మోటివేషన్. నాకు నడవాలి అనిపించి నడుస్తానే ఉన్నాను ఈరోజు. ఒక్కోసారి అంతే అనిపిస్తుంది, అంటే గట్టిగా చేయాలి ఈరోజు అనిపిస్తుంది. అంటే పొద్దున వర్కౌట్స్ చేయలేదు కదా, అందుకన్నా మరేమో నా మైండ్లో ఫిక్స్ అయిపోయాను నేను. ఇంకా పొద్దున వర్కౌట్స్ అసలు చేయలేదు, ఇంకా అది కాకుండా వెయిట్ అసలు మూవ్ అవ్వట్లేదు, ఇంకా వర్కౌట్స్ కూడా లేకపోతే అంతే ఇంకా. కాబట్టి చెయ్యాలి గట్టిగా. దట్టు ఇంక డే 20 ఈరోజు, రేపు డే 21 కదా, రేపు వెయిట్ చెక్ చేయాలి కదా. సో అప్పుడు కొంచెం రిజల్ట్ కనిపించాలంటే నేను కొంచెం కదలాల్సిందే అన్నట్టు భలే చేశాను వాకింగ్. ఇంకా చూడండి ఎంతసేపు చేశాను, షాకింగ్ నాకే అసలు. అంటే ఇంకా నేను గట్టిగా అనుకున్నాను, నేను ఇంతసేపు చేయాలని ముందు అనుకోలేదు, కానీ నడుస్తానే ఉన్నా. చూసారు కదా 18,000 స్టెప్స్. అసలు ఈ క్యాలరీస్ ఎన్ని బర్న్ అయ్యాయి చూడండి, 800 దాకా బర్న్ అయ్యాయి. సో ఫుల్ వాక్ చేశానమాట. సో ఈ రోజు మొత్తానికి నేను తీసుకున్న మీల్ ప్లాన్ వచ్చేసి 900కే సరిపోయింది, అంటే 1000 లోపే తీసుకున్నాను. సో ఈ రోజు వచ్చేసి నేను ఏమేమి తీసుకున్నాను అన్ని వీడియోలో చూసారు కదా, అవి మొత్తం ఇందులో ఎంటర్ చేసేసాను నీట్గా. సో నా క్యాలరీస్ కూడా కౌంట్ అయిపోయాయి. రేపు డే 21 వీడియో అస్సలు మిస్ అవ్వద్దండి, ఎందుకంటే మన 3rd వీక్ వెయిట్ అప్డేట్ రేపు ఇచ్చేస్తాను. అంటే ఈ 3rd వీక్ మొత్తంలో నేను ఫాలో అయిన డైట్తో ఎంత వెయిట్ లాస్ అయ్యాను అన్నది రేపు వీడియోలో చూసేద్దాము. అసలు మిస్ చేయకండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.